ఓం అస్మద్గురుభ్యో నమః. తెలిచర్ల కందాళ గోపాలాచార్య స్వామి వారి వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో అంతర్భాగంగా స్వామివారి యొక్క ఆవిర్భావాన్ని, వారు కోరుకొండలో, రామతీర్థంలో, రాజమండ్రిలో, గుంటూరులో, తునిలో, పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్లెలో మొదలైనటువంటి ప్రాంతాల్లో విద్యాభ్యాసాన్ని, ఆంగ్ల విద్యను, ఆధ్యాత్మిక విద్యను, వేదాంత విద్యను అభ్యసించినటువంటి వివరాన్ని చక్కగా తెలుసుకున్నాం. అటువంటి స్వామివారు తమ 16వ ఏట అలివేలు మంగమ్మ గారిని వివాహమాడారు. వండ నలయదు వేవురు వచ్చిరేని అన్నట్లుగా ఆవిడ చాలా ఓపికగా శిష్యులందరినీ ఆదరిస్తూ ఉండేటటువంటి వారు. ఆహారాన్ని చక్కగా సమకూరుస్తూ వారికి స్వామివారి వస్త్రాలను ఇస్తూ ఇలా అనేక మంది శిష్యులకి చక్కటి అధ్యాపన కార్యక్రమాన్ని మన స్వామివారు నిర్వహిస్తూ ఉండేటటువంటి వారు. అలాంటి స్వామివారు పెద్దజీయర్ స్వామివారితో కలిసి అనేకమైనటువంటి కార్యక్రమాలని జరిపించడం అనేటటువంటి జరిగింది. అలాంటి స్వామివారికి 8 మంది జీయర్లుగా ఉన్నటువంటి వృత్తాంతాన్ని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా అనేక మంది పండితులు స్వామివారి వద్ద ఆ యొక్క సద్గ్రంథాలను కాలక్షేపం చేసినటువంటి వివరాలను చక్కగా తెలుసుకున్నాం. ఆ స్వామివారి తెలికిచర్ల కందాళ గోపాలాచార్య స్వామివారు చక్కటి ఆచరణ నిష్ట కలిగినటువంటి వారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాం. జ్ఞానం అనుష్ఠానంగా ఇవై నన్రాగవే ఉడయ నానా అని అంటూ జ్ఞానము అనుష్ఠానము రెండు కూడా చక్కగా కలిగినటువంటి వారు ఆచార్యులు అని చెప్తూ ఉంటారు మన పెద్దలు. అంటే భగవంతుడిని గురించినటువంటి ఆచరణ గురించినటువంటి చక్కటి జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అనుష్ఠాన పర్యంతముగా ఉండేటటువంటి విధంగా చూసుకోవాలి. అలా చేసేటటువంటి వారే పక్షికి ఎలాగైతే 2 రెక్కలు ఉంటాయో అలా ఆచార్యుడికి జ్ఞానము అనుష్ఠానము అనేటటువంటివి రెండు కూడా ప్రధానమైనటువంటి అంశాలు అని దాన్ని నిరూపించినటువంటి వారుగా, అటువంటి చక్కటి జ్ఞానాన్ని అనుష్ఠాన పర్యంతం ఉంచిన వారుగా మనకి గోపాలాచార్య స్వామి వారు మనకి దాని ప్రతీకగా ఉన్నట్లుగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. వీరికి 8వ ఏటన ఉపనయనం జరిగిందని తెలుసుకున్నాం. అప్పటి నుంచి కూడా వీరు త్రికాల సంధ్యావందనాన్ని ఆచరిస్తూ ఉండేటటువంటి వారు. అదేవిధంగా తమ ఆచార్యుల నుంచి పొందినటువంటి తెలుసుకున్నటువంటి ఆ పంచ సంస్కారాలు ఏమున్నాయో వాటిని చక్కగా ఒక్కరోజు కూడా వాటికి ఆటంకం లేనటువంటి విధంగా వాటిని పాటిస్తూ ఉండేటటువంటి వారు. ఊర్ధ్వపుండ్ర ధారణ చేయడం అనేటటువంటిది, అలాగే వారు సంవత్సరం శంఖచక్ర ముద్రను ధరించి ఉన్నారు. ఊర్ధ్వపుండ్ర ధారణ నిత్యము చేస్తూ ఉండేటటువంటి వారు. దాసనామాన్ని కలిగి ఉన్నారు. అలాగే మంత్ర జపం అనేటటువంటిది ఏనాడు కూడా వారు విడిచిపెట్టలేదు. అలాగే తిరువారాధనని కూడా వారు ఎప్పుడూ విడిచినటువంటి వారు కాదు. బదరికాశ్రమం మొదలైనటువంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సుదూర ప్రయాణంలో కూడా వారు రైళ్లోనే చక్కగా సంధ్యావందనాన్ని ఆచరించుకుని తమ బెర్త్ మీదే పెరుమాళ కోయిల వారు ఉంచుకుని అక్కడే తిరువారాధనని చేసుకునేటటువంటి వారట మన గోపాలాచార్య స్వామి వారు. అలా చక్కగా తనకు కలిగినటువంటి జ్ఞానము తాము ఆచరిస్తూ ఉండేటటువంటి వారు. తమ శిష్యుల చేత కూడా అదే విధంగా ఆచరింప చేస్తూ ఉండేటటువంటి వారు. ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారన్ స్థాపయత్యపి స్వయం ఆచరతే అస్తు అనంటూ స్వయంగా వారు ఆ శాస్త్రాల్లో చెప్పబడినటువంటి ఆ విషయాలన్నీ కూడా తాము చక్కగా తెలుసుకున్నవి తాము ఆచరిస్తూ ఆచరించినవి శిష్యుల చేత కూడా ఆచరింప చేస్తూ ఉండేటటువంటి వారు గోపాలాచార్య స్వామి వారు. వీరు ఆహార నియమంలో కూడా ఆహార విషయంలో కూడా చాలా నియమాన్ని కలిగినటువంటి వారుగా ఉండేవారు. మనకి చక్కటి అసాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా, అలాంటి ఆహారాన్ని వారు తీసుకుంటూ ఉండేటటువంటి వారు. ఒకసారి ఆహార నియమంలో లోపము అనేటటువంటిది ఇబ్బంది అనేటటువంటిది కలగడంతో ఒకసారి లోపం కలగకుండా ఉండాలని 10 సంవత్సరాల పాటు అపక్వమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూనే వారు అలా తమ జీవితాన్ని గడిపారట.
అంటే ఆహార లోపం అనేది ఎక్కడ ఉండకూడదని మనకి ఆచరించి చూపించినటువంటి వారు తమ ఆచరణ ద్వారా మన గోపాలాచార్య స్వామి వారు. అలాంటి చక్కటి నియమ నిబద్ధత అనేటటువంటిది ఉండేది. అలాగే శాస్త్ర విరుద్ధమైనటువంటి విషయాలను ఆచరించేటటువంటి వారుగా, శాస్త్ర విరుద్ధమైనటువంటి ఆచరణ కలిగినటువంటి వారుగా, ఎవరైనా సరే తమ బంధువుల్లో ఉన్న వారిని ఎప్పుడు కూడా దూరంగానే ఉంచేటటువంటి వారట తప్ప వాళ్ళ ఇళ్ళకి ఎప్పుడు వెళ్లేవారు కాదట. అప్పుడు వారు అనుకునేవారు, అయ్యో వీరేంటి ఇలాగా ఉన్నారని అనుకున్నప్పటికీ తర్వాత వీరి యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని తెలుసుకుని, వీరి ఆచరణ నిష్ఠని తెలుసుకుని అలాంటి వారే తర్వాత స్వామివారిని గౌరవించడం అనేటటువంటిది జరిగింది. తెలుసుకున్న ఆ విషయాన్ని వాళ్ళు అని కూడా మనకి పెద్దల ద్వారా తెలిసినటువంటి అంశం. ఇలాగా స్వామివారి చక్కటి ఆచరణ నిష్ఠ అనేటటువంటిది కలిగి ఉండేవారట. ఆరాధనాయాం అంతరాయో మా భూత్ అని వారి అన్నట్లుగా, పెద్దలు అన్నట్లుగా దాన్ని ఆచరణలో ఉంచారు. ఆరాధనలో ఎప్పుడు కూడా అంతరాయం కలగకూడదు అని వారు భావిస్తూ ఉండేటటువంటి వారు మన గోపాలాచార్య స్వామి వారు. ఒకసారి బదరికాశ్రమం నుంచి వీరు వస్తూ ఉండగా బస్సు ప్రమాదంలో ఒక ప్రవాహంలో పడిపోయారట. వీరు పడిపోతే మిగిలినటువంటి వస్తువులన్నీ విడిచిపెట్టేశారు. కేవలము పెరుమాళ్ళ కోయిలాళ్ళు వారు ఒక్కటే ఆ యొక్క ఆరాధన పెట్టెను బట్టి తీసుకెళ్తారు కదా, అది ఒక్కటి మాత్రం జాగ్రత్తగా పట్టుకుని తల మీద పెట్టుకుని స్వామివారు ఆ ప్రవాహంలో ఈదుతో అవతల ఒడ్డుకి చేరిపోయారట. అలా చేరిపోయినప్పుడు తాము అక్కడ వస్త్రాలను ఆరేసుకుని తమ పెరుమాళ్ళకి ఆరాధన అనేది అక్కడే నిర్వహించుకుని తమ వద్ద ఉన్నటువంటి ఫలాన్ని ఆరగింపు చేసుకుని, అలా అంటే వారికి పెరుమాళ్ళకి ఆరగింపు కావాల్సినటువంటి వారు కూడా అందులోనే పెట్టేసుకుని జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళేవారు అన్నమాట. ఆ ఫలాన్ని అక్కడే ఆరగింపు చేసేసుకుని అలాగా వారు ఆఖరికి ఎలాగోలా అక్కడి నుంచి పెరుమాళ్ళ యొక్క సహాయంతో ఋషికేశానికి వచ్చారు. ఎప్పుడైనా మనం పెరుమాళ్ళని, భగవంతుడే నమ్ముకుని ఉంటే ఆ భగవంతుడే మనని రక్షిస్తాడు కదా. కాబట్టి అలాగ దేవాన్ భావయత నేనా తే దేవా భావయంతు, భగవంతుడే మనం నమ్మి ఎప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని భగవంతుడే కాపాడుతాడని అంటారు లోకంలో. అలా వీరు మెల్లగా ఎలాగోలా అక్కడి నుంచి ఋషికేశం వరకు వచ్చేయగలిగినటువంటి వారు అయ్యారట స్వామివారు. అంటే అటువంటి సమయంలో కూడా వీరు భయపడలేదు. అయ్యో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నామేంటి, ఇలాంటి కష్టం వచ్చిందేంటి మనకి అని అలాంటి కష్టమైన స్థితిలో కూడా వారు భయపడలేట. అలా చలించినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారుగా గోపాలాచార్య స్వామి వారు మనకు తెలుస్తూ ఉన్నారు. భయద్ అనుద్విగ్న మనాహ అని అంటారు. భయేషు అనుద్విగ్న మనాహ, భయంలో కూడా ఎటువంటి చలించినటువంటి, ఎటువంటి భయం రాని, ఎటువంటి ఆటంకం రాని, చలించినటువంటి ఆ మనస్తత్వం కలిగినటువంటి వారు గోపాలాచార్య స్వామివారు అని మనకి స్వామివారి యొక్క వైభవం తెలుస్తూ ఉంది. అయితే గోపాలాచార్య స్వామివారిని దాసురాలు మేమందరం కూడా ఆశ్రయించి ఉన్నప్పుడు, స్వామివారితో పాటు ఉన్నప్పుడు నిత్యము చూస్తూ సేవిస్తూ ఉండేవారు. ఎలా ఉండేవారు స్వామివారు? తెల్లవారుజామున ఏ రోజు కూడా ప్రాతర్నిత్యానుసంధాన శ్లోకాలు, స్తోత్రాలు చదవడం అనేటువంటి మానేటటువంటి వారు కాదు. తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభం అయ్యేది వారి యొక్క దినచర్య. అప్పుడు వారు ప్రాతర్నిత్యానుసంధాన శ్లోకాలు, స్తోత్రాలన్నీ కూడా చక్కగా చదువుకుని, అప్పుడు వారు మనందరి కూడా ఆచార్యుడికి మరొక లక్షణం ఉందట, ప్రసిద్ధి చెందినటువంటి లక్షణం ఒకటి. ఆచార్యులు అంటే ఎలా ఉండాలి అని అంటే మనకి శ్రీవచన భూషణంలో ఆచార్యుని యొక్క లక్షణాలు చక్కగా తెలియచేశారు. ఆచార్యునకు శిష్యన్ పక్కల కృపయ్యం, స్వాచార్యన్ పక్కల స్వాతంత్ర్యము, శిష్యన్ పక్కన కృపయం, స్వాచార్యన్ పక్కల పారతంత్ర్యము. స్వాతంత్రం విరకముడియదు, పారతంత్రం వేండు అని అన్నారు. అంటే ఆచార్యులైనటువంటి వాళ్ళకి శిష్యుల పట్లేమో కృప అనేది ఉండాలి, తమ పట్ల ఎలా ఉండాలి? పారతంత్రం, తమ ఆచార్యుని యొక్క విషయంలో పారతంత్ర్యాన్ని కలిగి ఉండాలి. శిష్యులు తమకి శిష్యులైనప్పటికీ ఆచార్యులు ఎలా తెలుస్తారట? తమ ఆచార్యులకి శిష్యులు అన్నట్లుగా ఉంటారు. తమ ఆచార్యుల వద్ద ఎలా ఉంటారు? వారు ఎలా తమని ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడేటటువంటి ఒక స్వామి వారైతే సొత్తు వీరన్నట్లుగా ఆ విధంగా ఉంటారట ఆచార్యులు అనేటటువంటి వాళ్ళు. తమ ఆచార్యుల విషయంలో పారతంత్ర్యాన్ని కలిగి ఉంటారు, తమ శిష్యుల విషయంలో కృపని కలిగి ఉంటారు అని చెప్తూ ఉన్నారు. అలాంటి చక్కటి కృపని కలిగి ఉండేటటువంటి వారు మన గోపాలాచార్య స్వామి వారు. కృపా మాత్ర ప్రసన్నాచార్యులు అని అంటారు. ఆ విధంగా ఉన్నారు వీరు కూడా అన్నమాట. అంటే ఎవరైనా సరే తమని ఆశ్రయించి ఉజ్జీవించడానికి తగినటువంటి విధముగా సౌలభ్యముతోటి వారిని ఎలాగైనా సరే ఉజ్జీవింపజేయాలని వారి పట్ల కృపతో ఉండేటటువంటి కృపా మాత్ర ప్రసన్నాచార్యులుగా మన ఆచార్యులు ఉండేవారనమాట.
అలా వీరు ఉదయమే తాము ప్రాతర్నిత్యానుసంధాన శ్లోకాలు ఆ స్తోత్రాలు అవన్నీ చదువుకుని దానితో పాటుగా తమ వద్ద ఉండేటటువంటి వాళ్ళ అప్పుడు సన్నిహితంగా ఎవరున్నారో వారందరితో కూడా చదివిస్తూ ఉండేటటువంటి వారు. తాము వీరి నుంచి స్వీకరించినటువంటి ఆ ప్రణామాన్ని వారు తమ ఆచార్యులకి నివేదనముగా స్వీకరిస్తూ ఉండేటటువంటి వారు అన్నమాట. ఆ విధంగా వారు ఉదయమే కాలకృత్యాలు తీర్చుకొని తర్వాత సంధ్యావందనము చక్కగా ఆచరించేవారు. దాని తరువాత తిరువారాధన ఆచరించేటటువంటి వారు. తిరువారాధన అయిన తర్వాత మంగళాశాసనము చేసేటప్పుడు తప్పనిసరిగా స్వామివారు అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల దాకా, చంటి పిల్లల దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా తీర్థము తీసుకోవడానికి, పెరమాళ దగ్గర మంగళాశాసనం చేయడానికి వచ్చారా లేదా అని గమనించి తీర్థాన్ని ఇచ్చేటటువంటి వారు. పలానా వారు వచ్చారా, పలానా వారు వచ్చారా, వీరున్నారా అని అడుగుతూ అందరినీ కూడా అన్నమాట తమ మనవలు ముని మనవల దాకా కూడా ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా అడుగుతూ అలా అందరికీ కూడా తీర్థాన్ని ఇస్తూ ఉండేవారు. మంగళాశాసనానికి రావాలని చెప్పి చెప్తుండేవారు. తర్వాత శ్రీవచనభూషణ కాలక్షేపము కావించుకున్నప్పుడు అప్పుడు అందులో మనకి తెలుస్తుంది అన్నమాట. ఏమని చెప్తారు దాంట్లో మనకి, మంగళాశాసనం చేయడం అనేటువంటి పెరమాళ్ళకి ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యము అని చెప్పి అందులో మనకి తెలియజేస్తారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా మంగళాశాసనాన్ని చేశారు ఆ పెరమాళ్ళకి అనే అంశం కూడా మనకి అందులో చక్కగా వివరించడం అంటూ జరుగుతుంది. కాబట్టి అలాంటి మంగళాశాసనానికి ప్రతి ఒక్కళ్ళు రావాలి అనేటటువంటిది కూడా వారి ఆచరణ ద్వారా వారు వీళ్ళకి నేర్పాలనేటటువంటి, వారు ఆచరించేవారు, ఆచరణ ద్వారా చూపేవారు. శిష్యులందరికీ కూడా తమను ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా తెలియాలి అని చెప్పేసి దాన్ని కూడా చక్కగా నేర్పించేటటువంటి వారు. అలాగే మన ఆచార్యులైనటువంటి గోపాలాచార్య స్వామి వారు ఆ మంగళాశాసన సమయంలో ఒక్కొక్కసారి అక్కడ చాలా కార్యక్రమాలు నిర్వహింపబడుతుండే నడిగడ్డపాలెంలో. నిర్వహించినప్పుడు దాంట్లో భాగంగా కొన్ని విన్నపాలు అవి చేస్తూ ఉంటారు పెరమాళ దగ్గర. ఈ విష్ణు పురాణం ఇలాంటివన్నీ కూడా పారాయణ చేసిన తర్వాత ఆ పెరమాళ దగ్గర విన్నపం చేసినప్పుడు మంగళాశాసనం కనీసం దానికి 30 గంట సేపు సమయం కూడా ఒక్కొక్కసారి పడుతూ ఉండేది. పడుతుంటే స్వామివారు 90 ఏళ్ల వయస్సులో కూడా, ప్రాయంలో కూడా ఆ మంగళాశాసనం అయ్యే వరకు అలా నిలబడే ఉండేటటువంటి వారు. ఇంతసేపు ఇన్ని విన్నపాలు చెప్పాలి, ఇవన్నీ చెయ్యాలి, అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వారికి హారతిని ఇచ్చిన తర్వాత అప్పుడు తీర్థం ఇస్తారు. అయినప్పటికీ స్వామివారు ఇంత సమయం మిగిలిన వాళ్ళు నిలబడ్డ వాళ్ళందరికీ కూడా అమ్మ ఇంతసేపు నిలబడాలా అనేటటువంటి భావన కలిగేదేమో తప్ప స్వామివారు మాత్రము అలా నిలబడే ఉండేవారు. అటువంటి వృద్ధాప్య దశలో ఉన్నటువంటి వారు నిలబడడం కష్టం అవుతుందని వారికి ఒక స్టాండ్ అనేటటువంటిది కూడా ఉండేది. దాని మీద ఇలా చేతులు పెట్టుకుని స్వామివారు అలాగే నానుకుని అలా నిలబడే ఉండేవారు అనమాట. మంగళాశాసనం అయిన దాకా కూడా అనమాట, అది పూర్తి అయ్యే వరకు. అంత నిష్ఠతోటి తమ ఆచరణతోటి, అంటే ఎందుకని వారు తాము ఏదో ఆచరిస్తే అది తమ శిష్యులు ఆచరిస్తారు కాబట్టి వారికి తాను ప్రతీకగానే ఉండాలి. ఆచార్య లక్షణం అనేది వారిలో అలాగా ఉండేది అనమాట. ఒక్క పూట కూడా దానికి ఆటంకం అనేది ఉండేది కాదు. అలాంటి ఆచరణ లక్షణాన్ని స్వామివారు కలిగి ఉండడం అనేటటువంటిది మేము సేవిస్తూ ఉండేటటువంటి వాళ్ళం. అలాంటి ఆచరణ నిష్ఠ స్వామివారిలో ఉంది. అలాంటి మన గోపాలాచార్య స్వామివారు, పెద్ద జీయర్ స్వామివారు ఇద్దరు కలిసి ఒకసారి కన్నెనను సరుత్తాంబు జపం అనేటటువంటిది ఆచరించారు అని. ఆ జపాన్ని వీరు ఆర్తమూరులో ఉండేటటువంటి వేణుగోపాల స్వామి కోవెల్లో ఆచరించారు. అయితే మధురకవి ఆళ్వార్లు నమ్మాళ్వార్లను ఉద్దేశించి తమ ఆచార్య నిష్ఠను తెలియజేస్తూ ఈ పాసురాలు రాయడం అనేటటువంటి జరిగింది. వీటిని స్వామివారు, పెద్ద జీయర్ స్వామివారు కలిసి జపం చేయాలి అని చెప్పేసి వారిద్దరూ అనుకున్నారనమాట. నాదములు ఎలాగైతే పూర్వము చక్కగా ఈ కండెన్సరిత్తాంబు జపాన్ని చేసి నమ్మాళ్వార్ల సన్నిధిలో 12,000 సార్లు ఎలాగైతే ఈ యొక్క 4000 ప్రబంధాన్ని చక్కగా తెలుసుకోగలిగారో ఆ విధంగా వీరు కూడా ఆ జపం అనేటటువంటి దాన్ని చెయ్యాలి అని అనుకున్నారట. అనుకున్నటువంటి వీరు ఆ వేణుగోపాల స్వామి వారు వీరి స్వప్నంలో కనపడి చెప్పడంతో వారి సన్నిధిలోనే అర్తమూరులోనే ఇద్దరు జపాన్ని ఆచరించారు. ఆ సమయం తర్వాత స్వామివారు అంటూ ఉండేటటువంటి వారట, ఆ జపము చెయ్యబట్టే తాము ఇంతమందికి భగవద్ విషయాన్ని నమ్మాళ్ళ వారు రాసినటువంటి ఆ పాసురాల్ని ఇంతమంది మహామహులైనటువంటి పండితోత్తములకి కేవలము
దక్షిణ ప్రాంతంలోనే కాకుండా ఆంధ్రదేశంలోనే కాకుండా ఉత్తర ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా ఇంత చెప్పడానికి ఈ జపమే కారణమైంది అని కూడా స్వామివారు భావిస్తూ ఉండేటటువంటి వారట. అలాంటి ఆ జప సమయంలో స్వామివారికి తోచినటువంటి ఒక భావాన్ని మనకి ఒక శ్లోకంలో అందించారు గోపాలాచార్య స్వామివారు. అంటే ఆ జపం చేసినటువంటి ప్రాంతంలో, ఆ ప్రదేశంలో వెనకాల చేతుల్లో వెన్న ముద్ద పట్టుకున్నటువంటి ఒక చిన్న కృష్ణుడి విగ్రహం ఉందట. అలాగే ముందు నమ్మాళ్ళవార్లు, రామానుజులు ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నాయట. అక్కడ కూర్చుని వీరు పెద్ద జీయర్ స్వామి వారు జపాన్ని చేశారు. ఆ సందర్భంలో మన గోపాలాచార్య స్వామి వారు కలిగినటువంటి భావాన్ని చమత్కారంగా ఒక శ్లోకంలో తెలియజేశారట. వత్సాన్వేషణ కైతవాధి భగవన్ గోపీజనం వంచయన్ గవ్యం కుత్ర గ్రహీష్యసే నహి పదాత్ పాదం త్వయా గమ్యతే ఆవాం తత్పరిచారకౌ చ శటజిత్ రామానుజౌ జ్ఞాయతాం నో ముక్తిం వితరావతే యది పునర్నోసౌ త్వయా దీయతే అని శ్లోకాన్ని చెప్పారట స్వామివారు. వత్సాన్వేషణ కైతవాధి భగవాన్, ఓ భగవాన్ స్వామి, నువ్వు అప్పుడైతే ఆ రేపల్లలో దూడని వెతుకుతున్నాను అనేటటువంటి నెపముతోటి కుండలో చెయ్యి పెట్టి వెన్న తీసుకుని అలా దొంగలాగా పారిపోతూ గోపీజనం వంచయన్, గోపికా జనల్ని వంచిస్తూ నువ్వు అలాగైతే అప్పుడైతే అలా పారిపోగలిగావేమో స్వామి. గవ్యం కుత్ర గ్రహీష్యసి, అటువంటి ఆ గో సంబంధించినటువంటి ఆ వెన్న మొదలైనటువంటి వాటిని ఎక్కడ నువ్వు ఇలా తీసుకుంటున్నావయ్యా? నహి పదాత్ పాదం త్వయా గమ్యత, ఇక్కడ తీసుకుని వెళ్ళడానికి అక్కడ తీసుకున్నావేమో కానీ ఎక్కడ తీసుకుంటావు? ఇక్కడ తీసుకుని నువ్వు ఒక్క పాదము అవతలికి వేయడానికి కూడా వీల్లేదు అని అంటూ ఉన్నారట. ఆవాం తత్పరిచారకౌచ శటజిత్ రామానుజౌ జ్ఞాయతాం, ఇక్కడ మేమిద్దరము కూడాను శఠారులంటే ఆ యొక్క నమ్మాళ్ళ వార్లు రామానుజులుగా ఇద్దరము ఉన్నాము, మమ్మల్ని విడిచిపెట్టి నువ్వు ఒక్క పాదమైనా అవతలికి వేసి ఎక్కడికి వెళ్ళగలవు అన్నట్లు. అలాగే నమ్మాళ్ళ వార్లు రామానుజులు ఇద్దరి చేత కూడా ప్రేరేపింపబడి వారికి పరిచారకులుగా వారి చేత ఆజ్ఞాపింపబడి నిన్ను ఎక్కడికి కదలనీయకుండా చేసేటటువంటి వారిగా మేమిద్దరం ఇక్కడ ఉన్నాము, గోపాలాచార్య స్వామి అలాగే మన జీయర్ స్వామి వారు. అలా కూడా మనము అర్థాన్ని చక్కగా భావిస్తూ ఉండవచ్చు. అనేటటువంటి విధంగా ఇద్దరము ఇక్కడ ఉన్నాము. అలాంటిదప్పుడు నో ముక్తిం వితరావతే యది పునర్నోసో త్వయా దీయతే, మాకు గనుక నువ్వు ముక్తిని ఇస్తాను అని కనుక అననట్లయితే నీకు ఇక్కడి నుంచి ముక్తినివ్వము అన్నారు. అంటే మాకు నువ్వు మోక్షాన్ని ప్రసాదిస్తాను అనకపోతే గనక, మాకు కనుక మోక్షాన్ని నువ్వు ప్రసాదించకపోయినట్లయితే నీకు ఇక్కడి నుంచి విడుదల ఉండదు అని అన్నట్లుగా వీళ్ళు భావిస్తూ ఉన్నారట. అలాంటి చక్కటి భావాన్ని వీళ్ళు తెలియజేశారట. అప్పుడు ఆ గోపీజనాన్ని వంచి నువ్వేమన్నా వెన్నని పట్టుకుని వెళ్ళిపోగలిగావేమో గాని ఇప్పుడు మాత్రము పదాత్ పాదం త్వయా గమ్యతే, నువ్వు ఒక్క అడుగు కూడా ఇక్కడి నుంచి కదిలించమని అన్నట్ట. అది ఎలాగా ఉందంటే, యశోదాదేవి కృష్ణుని రోటికి బంధించేసిన తర్వాత కృష్ణుడితో అంటుంది, యది శక్నోషి గచ్చత్వం అతి చంచల చేష్టిత, ఓ ఆ చంచలమైనటువంటి చేష్టలు కలిగినటువంటి వాడు యది శక్నోషి గచ్చ, ఇప్పుడు గనక వెళ్ళగలిగితే వెళ్ళు చూద్దాం అని అందట. ఆ విధముగా ఇక్కడ గోపాలాచార్య స్వామి వారు కూడా పెద్ద జీయర్ స్వామి వారు కూడా వీరిని విడిచిపెట్టలేదేమో, నమ్మాళ్ళ వారు రామానుజుల వారు వాళ్ళు విడిచిపెట్టలేదేమో, ఇక్కడ మేము కూడా విడిచిపెట్టాము అనేటటువంటి విధముగా అలా ఉంది. అది ఎలాగా? మాకు ముక్తినిస్తే తప్ప నీకు ఇక్కడి నుంచి విముక్తి లేదు అన్నారు. అది ఎలా ఉంది? మళ్ళీను కృష్ణుడు ఒకసారి పారిపోతున్నాడు, యశోదాదేవి దగ్గర తరుముకుంటూ వస్తోంది, అల్లరి చేశాడని కట్టేద్దాం పట్టుకుందాం అనుకుంది, వెనకాలే పరిగెత్తుకుని వస్తూ ఉంది. పరిగెత్తుకు వస్తుంటే పరిగెత్తాడు పారిపోదామని వెళుతుంటే ఎక్కడ దాక్కోవాలో తెలియదు. రోడ్డు అంతా కూడా వీధంతా నిర్మానుష్యంగా ఉంది. ఎలా దాక్కోవాలో అమ్మకి దొరికిపోతాను భయపడుతుంటే ఒక అరుగు చెట్టు కింద అరుగు మీద ఒక ముసలి తాత కూర్చుని ఉన్నాడు. కూర్చున్నటువంటి ఆ తాత దగ్గరికి వెళ్ళాట. తాత కుండలో నన్ను దాచేయవా అని అన్నాడు. దాచేవా అంటే పాపం వాళ్ళమ్మ తరుముకొస్తుంది కదా, చిన్నపిల్లాడు ఏమో అనుకున్నాడు. ఆ పెరుగు అమ్ముకుని వచ్చినటువంటి కుండ ఖాళీగా ఉంది. కృష్ణుడిని అందులో కూర్చోబెట్టేసాడు, పైన తట్ట మూత పెట్టేసరికి యశోదాదేవి అటు వచ్చింది. ఆ తాత మా కృష్ణయ్యని చూసావంది. ఏమోనమ్మా నేను ముసలివాడినమ్మా నాకేం తెలుస్తుంది అన్నాడు. ఆవిడ కాస్త అవతలకి వెళ్ళిపోయింది. కృష్ణుడు నాట అబ్బా తాత ఊపిరి ఆడడం లేదు, నన్ను బయటికి తీ అన్నాడు. బయటికి తీ అనేసరికి తాత అన్నట్ట,
ఎక్కడికి నిన్ను బయటకు తీసి పంపించడం, నువ్వు నాకు గనక నాకు నువ్వెవరో తెలుసులే అని. నేనెవరు తాత, నేను కృష్ణుడిని కదా అన్నారు. కాదయ్యా, సాక్షాత్తు పరమాత్మవే నువ్వు, ఇంకా వేరెవరు కాదు. నువ్వు అయితే నన్ను బయటకు తీయంటే నాకు ముక్తిని ఇస్తే తప్ప నీకు విముక్తి లేదు, ఇక్కడి నుంచి బయటకు పంపించను అన్నట్ట. అనగానే సరేలేవయ్యా, అసలే ఊపిరి ఆడడం లేదు, నీకు ముక్తిని ఇచ్చినట్టే తీయి బయటకు తీయి అన్నట్ట. సరే, నాకు ముక్తి ఇచ్చావు, మరి నా కొండకో అన్నట్ట. బాబాయ్, కొండకి మోక్షం ఏంటయ్యా బాబు, కొండకి ఎలా మోక్షం ఇస్తా అంటే, లేదు మరి చెప్పారుగా, ఏచే వైష్ణవ, ఎవరైతే వైష్ణవులతో చేరి ఉంటారో వారందరికీ కూడా వారికి సంబంధించిన ఆఖరికి గడ్డి అయినా సరే ఏదైనా సరే దానికి కూడా ముక్తి అని అంటారు కదా. అలాగే తాత అడిగట, నా కొండకు కూడా మోక్షం ఇస్తే తప్ప నేను నిన్ను ఇక్కడి నుంచి అలాగే నీ కొండకు కూడా మోక్షం ఇచ్చినట్టే ఇంక తీసే బయటకు అన్నట్ట. లేదు మరి నా తట్టకో అడిగట. అప్పుడు తట్టకు కూడా మోక్షం ఇచ్చానయ్యా బాబు అంటే అప్పుడు తీసి బయటకి పంపించారట. అలా వీరు మాకు గనక నో ముక్తిం వితరావతే అది పునర్నో సౌతోయాది అయితే మాకు కనుక ముక్తిని ఇస్తానకపోతే నిన్ను కూడా ఇక్కడి నుంచి విడిచిపెట్టేది ఒక్క అడుగు కూడా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవు అన్నట్లుగా ఉందని చమత్కారమైనటువంటి చక్కటి శ్లోకాన్ని, ఎంత అంతర్గతంగా చక్కటి అర్థం ఉండేటటువంటి, అంటే ముక్తి కోసం సాక్షాత్తు పరమాత్మనే పట్టుకోవాలి. నమ్మాళ్ళ వారు చెప్పారు కదా, మోక్ష ప్రధాన మేల్ అని అంటూ ఆ చక్కగా పరంపదలో వేయించేసినటువంటి స్వామి మనకి మోక్ష ప్రదాత. అంతర్గతంగా అలా చక్కగా ఆ పెద్దలు బ్రాహ్మణమైనటువంటి చక్కటి ఉదాహరణలు ఎన్నో కూడా దీనికి అర్థాన్ని చక్కగా చెప్తారు. అలాంటి ఒక శ్లోకము తనకి తోచినట్లుగా తాము ఇలా భావించినట్లుగా మన గోపాలాచార్య స్వామి వారు ఒక చక్కటి సన్నివేశాన్ని కూడా మనకి తెలియజేశారు. ఇలాంటి గోపాలాచార్య స్వామి వారి యొక్క వైభవాన్ని మనము తరువాయి భాగంలో మళ్ళీ తెలుసుకుందాం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.